లేనుడా మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగినోళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58 జీవో నంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది, కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ గెలిచి సంవత్సరం నుంచి వెళ్ళి కంటి మీద ఎప్పుడు కొనుక్కులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా అరుంధతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క బండి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డరులైతే 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత తండ్రి కొడుకు ఇలా మనమడు అక్కడ రేకుల చెట్లు వేసుకున్నారో గవాటి మీద పడ్డారు. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షి లెక్క తిరిగిన జొన్నల బండకాడ ఇల్లు కూలగొడితే కబడ్డా నా కొడుకు అని చెప్పి తిరిగిన నేను. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న నా అస్మత్మైన చెరువు దగ్గర కట్టుకున్న ఇల్లు కూలగొడితే కబడ్డా అని చెప్పి నేనే తిరిగినా. ఈ అరుంధతి నగర్ బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా నేను. 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలామంది అన్నారు హైడ్రా ఆహా ఓహో హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడా, ఏదో కాలువల మీద ఇల్లు కూలగొడతాడా అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కూలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియా మీద పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలోళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ పడవదు. ఇక్కడికి మా రాజేశ్వరరావు కూడా వచ్చింది, వడ్డేపల్లి రాజేశ్వరరావు. కూకటపల్లి నుంచి కూడా వచ్చింది, నల్ల చెరువు నుంచి వెళ్ళి. నల్ల చెరువు ఉంటుంది ఒకటి, నల్ల చెరువు కాడ ఆ చెరువు కింద 7 ఎకరాల చిరునేమో ఉంది పట్టా భూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ భూమి, మిగతా అంతా ప్రైవేటు పట్టా భూమి. అది వర్షాకాలంలో మునుగుతుంది, కొంత ఎండాకాలంలో అది తేలుతుంది. తేలినప్పుడు దున్నుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ చెరువే లేదు. వాళ్ళు అందులో ఒక యాదవుల కుటుంబం ఉంటుంది. యాదవుల కుటుంబం ఆ పేరు బుచ్చమ్మ. ఆ బుచ్చమ్మ కొడుకులు లేకపోతే ఆ చెర్ల తేలిన భూమి అయితే ఉందో పట్టా భూమి 3 బిడ్డలకు సమానంగా పంచి. కానీ హైదరాబాద్ వచ్చిండు, ఇది నీ పట్టనే కావచ్చు కానీ బఫర్ జోన్లో ఉంది, దీన్ని కూల్చేస్తామని చెప్పి డోజర్లు పట్టుకొని కూల్చేసిండు. కూల్చేస్తే వాళ్ళ 3 అల్లుళ్ళు రాత్రిపూట ఆమె ఇంటికి పోయి, నువ్వు గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చినవట, అమ్ముకోవడానికి వీలు లేని భూమి ఇచ్చినవట, మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా అక్కర రావట కదా అని చెప్పి 3 ఒత్తిడి చేస్తే మనస్తాపానికి గురైనటువంటి బుచ్చమ్మ రాత్రిపూట ఉరేసుకొని చచ్చిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చెరువులో వాళ్ళు పోయిన కోర్టుకు పోయి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ముమ్మాటికి పట్టా భూమే, అది ఒకవేళ మునిగినప్పుడు మునుగుతుంది, తేలినప్పుడు మాత్రం వాళ్ళు దున్నుకునే హక్కు ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటే, ఇవాళ కోర్టుకు పోతే ఎవరను అని చెప్పి వాళ్ళు మళ్ళా కూలగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ, కోర్టు మొట్టకాయలు వేసి కూలగొట్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ మళ్ళీ వాడు కోర్టుకు చెప్పుకోపోరా
ఎవరు చెప్పుకుంటారు అని చెప్పి మళ్ళీ నిన్నగాక మొన్న ఆ దొడ్లన్నీ కూడా కూలగొట్టిపోయినరు, వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయినరు ప్రభుత్వ అధికారులు, హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తాం.